హాయ్ 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 అందరికి హాయ్. అఖండ 2 మూవీ ఎలా ఉందంటే, మూవీకి అయితే కొన్ని కొన్ని చోట్ల నరాలు నాట్యం ఆడే అలాంటి సీన్స్ అయితే ఉన్నాయి. కొన్ని కొన్ని చోట్ల ఇంకా మామూలే కదా అలా ఇలానైతే అనిపించేసింది. చాలా వరకు సినిమా అయితే నాకు బాగా నచ్చింది, కానీ కొంచెం కొంచెం అలా ఇలా కూడా ఉంది. అవైతే ఈ వీడియోలో క్లారిటీగా మాట్లాడుకుందాం. నేనైతే ఖచ్చితంగా చెప్తాను కదా, టికెట్లు అయితే బాలకృష్ణ గారి ఫ్యాన్స్ కానివ్వండి, లేదంటే మామూలుగా ఎవరైనా చూడాలనుకున్నా గానీ ఖచ్చితంగా అయితే బుక్ చేసుకోండి. బుక్ చేసుకొని పోయే ముందే ఇంకా మీకు బోయపాటి శ్రీను గారు బాలకృష్ణ గారు కలిస్తే ఇంకా ఎలా ఉంటుందో మీకైతే తెలుసు కదా. ఇంకా మిగతా ఏం పట్టించుకోకూడదు, ఓన్లీ ఫైట్లు మామూలుగా అదే కొట్లాట కొట్టుకోవడం వాటి మీదనే పోవాలా. మీరైతే అదే అనుకుని అయితే పోండి, మీకైతే చాలా బాగా నచ్చుతుంది సినిమా అయితే. కొన్ని కొన్ని సీన్స్ లో అయితే చూస్తావు కదా, ఎమ్మటే గూస్ బంప్స్ అయితే వచ్చేస్తాయి, నీకైతే ఎక్కడ ఆగవు, చాలా బాగుంటాయి కొన్ని కొన్ని సీన్స్ అయితే. ఇంకా మ్యూజిక్ అనేది అయితే వస్తా ఉంటది కదా, మ్యూజిక్ చాలా బాగా కొట్టేసింది తమనన్న అయితే, దుమ్ముగా కొట్టిండు, అదిరిపోయింది మ్యూజిక్ అయితే. పార్ట్ 1 లో కాడికి దీంట్లో ఇంకా కొంచెం మంచిగా అయితే కొట్టిండు మ్యూజిక్ అనేది, చాలా బాగుంది మ్యూజిక్ కూడా. ఇక బాలకృష్ణ గారి గురించి మాట్లాడుకోవాలంటే ఇంకా ఆయన గురించి అయితే ఏం మాట్లాడేది అయితే ఉండదు. మూవీ చూసిన తర్వాత అయితే ఆయన యాక్టింగ్ కానివ్వండి, ఆయన స్టైల్ అన్ని చాలా అంటే చాలా బాగున్నాయి. ఆయనకు సంబంధించినవి మొత్తం అదిరిపోయినాయి, ఆ డైలాగులు కానివ్వండి. ఇంకా బాలకృష్ణ గారి గురించి మనం మాట్లాడుకోకూడదు, మనమైతే ఏం మాట్లాడుకోలేం, అంత బాగా అయితే ఉన్నాయి. ఆయనకి అన్ని సరిపోయినాయి, చాలా బాగున్నాయి డైలాగ్స్ అన్ని అయితే. ఇంకా మొత్తం మూవీలో ఉండే అందరి యాక్టింగ్ కూడా చాలా బాగుంది. ఇక ఇప్పుడు నచ్చకుండా ఉంటాయి కదా, బాగా లేకుండా ఉండేటివి, అవి ఏంటి అంటే మీరైతే పెద్దగా స్టోరీలు ఇంకా మిగతాగా ఇలా లాజిక్లు ఇలాంటివి అయితే పట్టించుకోకుండా పోవాలా బోయపాటి శ్రీను గారి మూవీ కంటే. మీరైతే అలాగే పోండి. అన్ని పట్టించుకొని ఇలా ఉంది ఏంటి కొంచెం ఓవర్ గా అనిపిస్తాను ఈ ఫైట్లు ఆ ఫైట్లు ఈ ఫైట్లు అనుకుంటే గినా మీరైతే మూవీని అంతలా అయితే చూడలేరు. బాలకృష్ణ గారి ఇంతే, ఇంకా బాలకృష్ణ గారికి పవర్స్ ఉన్నాయి, అది ఇది ఇంకా కొడితే ఇంకా మిగతా ఏం పట్టించుకోకూడదు. బాలకృష్ణ గారి ఫైట్స్ అదే చెప్పాను కదా, వీటి కోసం బాగా వెళ్ళి చూడాలంటే గినా చూసేయండి. మిగతా ఈ స్టోరీలు లాజిక్లు అవి అంటే కుదరదు మూవీ చూసేదానికి అయితే. అదొకటి. బాలకృష్ణ గారి లుక్ అయితే గిన మనకి ఈ మధ్యన రిలీజ్ చేసిన వాటిలో బాగా అయితే అనిపించింది. కొన్ని కొన్ని చోట్ల అయితే తెలిసిపోతా ఉంటది అది విగ్ అది ఇది అని చెప్పి అయితే, కొన్ని చోట్ల అదిరిపోయింది బాలకృష్ణ గారి లుక్, ఇందులో ఎటువంటి డౌట్ లే. నేనైతే ఫస్ట్ నుంచి చెప్తానే వస్తానా, లుక్ చాలా బాగుందని చెప్పి అయితే. దీంట్లో కూడా బాగుంది, కానీ కొంచెం దిక్కలైతే మనకి పెట్టినట్టు అనిపిస్తా ఉంటది ఆ గడ్డం మీసం అయితే. ఇంకా కొన్ని సీన్స్ లలో అయితే గన్లు అనేది అయితే ఉన్నాయి కదా, ఆ గన్లు అయితే ఉన్న చోట గన్లు ఎందుకున్నాయో కొంచెం అయితే అర్థం కాకుండా అయిపోతది. పెద్దగా కాల్చరు, వాటిని వాడరు ఎవరు గన్లు అనేది అయితే, అదొకటి ఉంది. అలాగే ఇంకా సాంగ్స్ అయితే నాకు బాగా నచ్చినాయి. సాంగ్స్ గురించి ఇందాక చెప్పాలా, నాకైతే బాగా నచ్చినాయి సాంగ్స్ అయితే, చాలా బాగున్నాయి సాంగ్స్ విషయానికి వస్తే. ఇంకా మ్యూజిక్ లో కూడా మొత్తం నాకు చాలా బాగా అనిపించింది, కానీ అక్కడక్కడ కొంచెం మార్పులు చేసింటే ఇంకా బాగుండేదేమో అని అయితే అనిపించింది. అక్కడికి ఇక్కడికి సంబంధం అనేది అయితే ఉండదు ఎక్కడ. ఇంకా ఓవర్ గా సీన్స్ అయితే ఉన్నాయి హెవీగా, ఇంకా ఊహించాలని అటువంటి సీన్లు కూడా ఉన్నాయి చాలా వరకు అయితే. అంతలాంటి సీన్లు అవసరం లేదేమో అని అయితే నాకైతే అనిపించింది. మొత్తానికి ఒక ముక్కలో సినిమా ఎలా ఉంది చెప్పంటే గిన, సినిమా అయితే నా వరకు నేనైతే అలానే పోతా. బోయపాటి శ్రీను గారి మూవీ అంటే నాకైతే చాలా బాగా నచ్చింది. అలాగే కొన్ని నచ్చనేటివి కూడా ఉన్నాయి, అవి కూడా నేనైతే మీకేంటో చెప్పేశా. ఎవరికైనా గానీ ప్రతి మూవీలో ఫుల్గా నచ్చాలని అయితే ఉండదు, కొన్ని సీన్స్ నచ్చకపోవచ్చు, కొన్ని సీన్స్ నచ్చి ఉండొచ్చు. నేనైతే చెప్తాను కదా, ఇంకా అవే కొన్ని నచ్చినట్టు ఉన్నాయి నచ్చనేటివి ఉన్నాయి. కానీ సినిమా చూడాలంటే గిన ఖచ్చితంగా అయితే చూడండి, బాగుంటది. నాకైతే గిన మూవీ అయితే నచ్చింది. ఇంకా మీరు చూసి మీ ఇష్టం మీరే తెలుసుకోండి. నా అభిప్రాయం అయితే నేను చెప్పినా, ఇంకా మీ అభిప్రాయం ఏందో కామెంట్ అయితే చేసేయండి. ఒకవేళ చూసింటే, చూడకపోతే కింద వెళ్ళి చూసేయండి. అలాగే మన ఛానల్లో అన్ని మూవీస్ కి సంబంధించిన ఏ చిన్న అప్డేట్ వచ్చినా అది నేను మీ ముందుకు తీసుకొని వస్తానే ఉంటా. మీకు వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. ఇంతటితో వీడియో అయితే అయిపోయింది. బాయ్ అందరికీ ఉంటాను, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.